అప్పుడే నాకు వచ్చిన ఆలోచన, ప్రభువా ఈ 5 మాత్రం నీకెందుకు ప్రభువా? ఈ 5 మాత్రం నీకెందుకు? ఈ 2 మాత్రం నీకెందుకు ప్రభువా? అసలు ఇవి అవసరం లేకుండానే ఆ 25,000 మంది ఏంటి, 30,000 మంది, 1,00,000 మంది వచ్చినా పెట్టగలిగే సామర్థ్యం మీ దగ్గర ఉంది కదా ప్రభువా. కానీ మీ దగ్గర అంత సామర్థ్యం ఉండి కూడా ఈ 5, ఈ 2 ఆ చిన్న పిల్లోడి దగ్గర ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే క్వశ్చన్ మీకు వస్తే, అక్కడ నుంచి వచ్చినటువంటి పాట మీకు పల్లవి నేర్పిస్తాను ఈరోజు. నేర్చుకోండి, బాగా హమ్ చేసుకోండి. పల్లవి నేర్పిస్తాను, చరణాలు అన్నీ కూడా. సెమినార్ ఒకవేళ పాట ముందే అయిపోయింది అనుకోండి, సెమినార్కి ముందే ఆదివారం వదిలేస్తాను. ఇక్కడ ఏంటి ఆరాధన పాట ఇది కూడా ముందే వదిలేస్తాం, సెమినార్కి ముందే వదిలేస్తాం. ఈలోగా సెమినార్కి మీకు ఏమవుద్ది, బాగా అలవాటు అవుద్ది. అప్పుడు సెమినార్లో ఇంకో కొత్త పాట ఉండిపోద్ది, అది అప్పుడు రిలీజ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇవ్వాలని నేను అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం. ఆయన మ్యూజిక్ చాలా ఇష్టపడేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. ఇళయరాజా గారు, వంశీ గారి కాంబినేషన్లో వచ్చిన పాటలు నా ఇంట్లో పెట్టుకుని, టేప్ రికార్డర్ ఉండేది, రీల్ అందులో పెట్టుకుని వినేవాడిని. అప్పుడు ఆయన కంపోజింగ్ చాలా ఇష్టపడేవాడిని. అని మంచి కంపోజర్ ఈయన అన్నట్టు. అలాంటి అంటే కంపోజింగ్ పరంగా, అంటే మ్యూజిక్ అండ్ దాన్ని ఏమంటారు, ఆ కార్డ్స్, ఆ ట్యూనింగ్, ఈ ట్యూనింగ్లో ఒక క్రిస్టియన్ సాంగ్ చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. ఈ సంవత్సరం అలాంటి ఒక అద్భుతమైన పాట వస్తుంది మీ ముందుకి. సేమ్ మీరు ఆ ఫ్లేవర్, ఆ ఓల్డ్ ఫ్లేవర్ ఫీల్ అవుతారనమాట. ఆ మ్యూజిక్ ఆ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది, పాత పాటలు, ఇళయరాజా గారి పాటలు విన్నోళ్ళకి. సో అలాంటి ఆయన టీంతోనే వర్క్ చేయించాం చెన్నైలో. ఆయన దగ్గర ఎవరైతే వైలిన్ టీం ఉంటుందో, స్ట్రింగ్స్ టీం ఉంటుందో, వాళ్ళనే తీసుకొచ్చి ఆ స్ట్రింగ్ సెక్షన్ వాళ్ళందరితో వర్క్ చేయించాం. ఆయన ఇళయరాజా గారి టీం వాళ్ళందరూ కూడా, ఆ పెద్దోళ్ళు వాళ్ళందరూ వర్క్ చేశారు ఇప్పుడు మన పాటలకి. సో చాలా బాగా చేశారు. అందులో ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నటువంటి పల్లవి బాగా నేర్చుకోండి, లిరిక్స్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మీరు హమ్ చేసుకుంటూ పాడుకుంటూ ఉంటే మీకు అప్పటికి అలవాటు అయిపోద్ది. చక్కగా మీరు అప్పుడు ఆ ట్రాక్ మీద కూడా మన సెమినార్లో పాడవచ్చు. రైట్, స్టార్ట్ చేద్దాం. 5 రొట్టెలు మొన్న చెప్పాను, మర్చిపోయావా? తీసుకుంటావు మైండ్లోంచి. రైట్, నేను పాడతాను, వినండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనెందుకు అడిగెను. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనెందుకు అడిగెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, విస్తారముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనెందుకు అడిగెను. మిగిలినవన్నీ 12 గంపలాయెను, సేవలు సహకారిగా చిన్నవాడు నిలిచెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. మళ్ళొకసారి పల్లవి పాడేసి ముగిస్తాను. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ పల్లవి. ఒకసారి అందరూ వినండి, నేర్చుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మళ్ళీ లైవ్లో చూసుకుని హమ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా 2 చరణాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. సో దీని ద్వారా మనం ఒక పాట నేర్చుకుంటున్నాం. ఆ బాలుడు ఎప్పటికీ మరిచిపోలేని ఒక మార్గదర్శి కావాలని
యేసు ప్రభు చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇదంతా. ఎందుకంటే ఆ గుణం మనలో చూడాలి. ఔదార్యము, పూర్ణ ఔదార్యము అన్నాడు దాన్ని బైబిల్ గ్రంథంలో. సేవ చేసేయడానికి ప్రభు కావాలనుకుంటే పరలోకం నుంచి గొట్లుగా దింపగలడన్న శక్తి ఉంది అని అప్పుడే రుజువు చేశారు ఆయన. కానీ ఆ శక్తిని కనపరచడానికి ముందు ఒక చిన్న పిల్లాడిని తనతో పాటు జాయిన్ చేసుకున్నారు. ఒక చిన్న పిల్లాడి గొప్పతనాన్ని మనకు చూపిస్తూ ఆయనతో పాటు ఆ సేవలో ఆ అబ్బాయిని కూడా ఏం చేశారు? వన్ ఆఫ్ ద పార్ట్, హీ వాజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ. ఆయన చేసిన పరిచర్యలో ఈ పిల్లాడు కూడా ఒక పాత్రగా మారాడు. సరే, మరొకసారి అందరం కలిసి పాడదాం. మీకు లిరిక్స్ వచ్చేసి ఉంటాయి, ఇప్పటికి వచ్చినాయి రాలేదా? రాసేసుకుంటున్నారు కొంతమంది. వెరీ నైస్. సరే, మళ్ళీ ఒకసారి పాడదాం. రైట్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనెందుకు అడిగెను. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనెందుకు అడిగెను. మిగిలినవన్నీ 12 గంపలాయెను, సేవలు సహకారిగా చిన్నవాడు నిలిచెను. మిగిలినవన్నీ 12 గంపలాయెను, సేవలు సహకారిగా చిన్నవాడు నిలిచెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. కొంచెం టెంపో స్పీడ్ అయినట్టుంది మంది, బట్ ఇంకొంచెం స్లో ఉంటుంది సాంగ్. ఇది అర్థమైందా? మనోడు కొంచెం బీట్ పెంచాడు, అంత బీట్ ఉండదు. మీరందరూ పాడుకునేలా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతని ఇచ్చెను చిన్న బాలుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతని ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనెందుకు అడిగెను. మిగిలినవన్నీ 12 గంపలాయెను, సేవలు సహకారిగా చిన్నవాడు నిలిచెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. రైట్. సో ఇది ఒక ఫీమేల్ సింగర్తో పాడిద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక లేడీ వాయిస్తో ఒక ఫీమేల్ సాంగ్ లాగా ఉంటుంది ఇది. యాక్చువల్లీ మేల్ సాంగ్ బాగుంటుందని అనుకున్నాను ఫస్ట్, బట్ ఏమో చూద్దాం. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక ఫీమేల్ సాంగ్ లాగా అనుకుంటున్నాను. సో ఏదైనా సరే సెమినార్లో పూర్తి పాట మీరు వింటారు. ఈలోగా మీ మైండ్కి ఇది ఏమవ్వాలి, వచ్చేయాలి. ఒకవేళ అన్ని బాగుంటే వచ్చేవారు ఇంకొక పాట నేర్పిస్తాను. సో సెమినార్ టైంకి మీరు అందరూ చక్కగా పాడగలుగుతారు. వేదిక మీదకి ఎక్కి చక్కగా ఈ ట్రాక్ కూడా అప్పటికే మీకు రెడీ చేసేస్తాం. రిలీజ్ అవ్వకముందే ట్రాక్ రెడీ పెట్టిస్తాం. చక్కగా అప్పుడు మీరు ఆ పాట సెమినార్లో పాడితే వీళ్ళు ప్లే చేసేస్తారు. ఆల్రెడీ వచ్చింది తమ్ముడికి. సో వీళ్ళు ప్లే చేసేస్తారు. సో ఇప్పుడు పాయింట్కి వెళ్దాం. యేసుప్రభు వారు చేయగలిగి కూడా ఆయన ఒక చిన్న పిల్లాడిని తనతో పాటు ఏం చేసుకున్నారు, జాయిన్ చేసుకున్నారు. దాన్నే దేవుడు పరిచర్యలో మనల్ని కూడా ఇంక్లూడ్ చేయటం ఆయన పని మనకి అలవాటు చేయటానికి
అరే నాయన, నా పని అంటే నాది ఒక్కడిదే కాదు, నా పని మనందరిది. సో కాబట్టి నా పనిలో మీరందరూ ఎలా ఉండాలి? ఆ పాలి భాగస్తులుగా ఉండాలి, సహకారులుగా ఉండాలి అని మనకి నేర్పించిన అద్భుతమైన విధానమే యేసుప్రభు వారు చేసినటువంటి ఈ పద్ధతి. మీరు కావాలంటే ఆలోచన చేసుకోండి. అసలు 5 అవసరం లేదు, ఆ 2 కూడా అవసరం లేదు ఆయనకి. ఏం అవసరం లేదు ఆయనకి. ఆకాశం నుంచి వేలాదిగా తీసి పంచిన వాడికి ఈ 5 ఎందుకు, ఈ 2 ఎందుకు? అదే రాసే పాటలో, పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనెందుకడిగెను, మిగిలినవన్నీ 12 గంపలాయెను, సేవలు సహకారిగా చిన్నవాడు నిలిచెను. ఉత్సాహముగా ఇచ్చువాని ఆయన ప్రేమించును అని వ్రాయబడింది కొరింథీ పత్రికలో. అందుకే ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. సాధారణంగా అడిగినంతనే ఎవరెవరు ఇస్తారా? ఎవరు? కానీ అడగగానే ఇచ్చాడంటే ఆయన భావజాలం విన్నాడు కదా, ఆయన నేర్పించిన మాటలు, ఆ బోధ విన్నాడు కదా. విన్న తర్వాత ఆ మనిషికి అనిపించింది, రే ప్రభు పరిచర్యలో నేను కూడా వాడబడాలి, ప్రభు అడిగారు, నేను ఇవ్వాలి.